సార్ నారా చంద్రబాబు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలవడం కోసం అని వచ్చారు. ఎలా ఉంటుంది అనుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్యలో కలయిక? వీళ్ళిద్దరి మధ్య కలయిక అంటే ఇది కొత్తగా జరుగుతున్న విషయం ఏం కాదమ్మా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనే ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి మంచి సఖ్యత ఉంది. ఈ సఖ్యతను ఉపయోగించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న మనస్పర్ధలు అయితే ఏంటి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సెటిల్మెంట్ కావాల్సిన విషయాలు అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఈ ట్రిప్లో వీళ్ళు బాగా కూలంకుషంగా మాట్లాడుకొని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే ఇటు తెలంగాణ ప్రజలకు కానీ అటు ఆంధ్ర ప్రజలకు కానీ మంచిది అవుతుంది. చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నది చాలా లాస్లో ఉంది. అలాగే కంపెనీస్ అవ్వచ్చు, డెవలప్ అవ్వచ్చు. తెలంగాణ హైలో ఉన్నది కదా, ఇక్కడ ఉన్న కంపెనీస్ మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆల్రెడీ హీఈస్ ఎ ప్రూవెన్ లీడర్. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడైతే ఏంటి, ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు అయితే ఏంటి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఏంటి, ఇక్కడ అభివృద్ధి అయితే ఏంటి, హీఈస్ ఎ ప్రూవెన్ లీడర్. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు పోయినసారి వైసీపీ వాళ్ళు ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి ఇప్పుడు కంపెనీస్ని తీసుకొని రావడం కానీ రాష్ట్ర తలసరి ఆదాయం పెంచడంలో కానీ ఈయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని లాభాల్లోకి తీసుకొస్తాడని అనుకుంటున్నాను నేను. సార్ నిన్న ఆయనకి వీళ్ళ ఆహ్వానం పలికిందే చాలా మంది చెప్పుకుంటున్నారు. అంటే చాలా కార్లు అలాగే బైక్స్ వచ్చినాయి, ఎంతో అంగరంగ వైభవంగా అయితే తీసుకొచ్చారు కదా. ఈయన కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి గారు? అంటే అక్కడ అమరావతి గట్ట చూడడానికి తప్పులేదండి. ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలు ఇద్దరు, తెలంగాణ వాళ్ళైతే ఆంధ్ర వాళ్ళైతే ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఇప్పుడు సఖ్యతతో ఉన్నారు కాబట్టి ఈయన అక్కడికి రావచ్చు, ఆయన ఇక్కడికి రావచ్చు. ఇద్దరు సఖ్యతతోటి ఇద్దరు ఎదగాలని కోరుకుంటున్నానండి. టీడీపీ పార్టీ ఇక్కడ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చండి, దాంట్లో తప్పులేదు. ఎందుకంటే పోటీతత్వం ఉన్నప్పుడే ఎవరికి వాళ్ళు పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. పోటీతత్వం లేకుండా ఉంటే ఆయన చేయలే మన మీద, మనకేం ఇబ్బంది లేదు, మనం పని చేయకపోయినా ఏం అవసరం లేదని చెప్పని ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. పోటీతత్వం ఉన్నప్పుడే అభివృద్ధి అనేది జరుగుద్ది. పోటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సార్ నారా చంద్రబాబు గారు తెలంగాణకు వచ్చి ఇక్కడ సీఎంని కలవచ్చని మాట్లాడుతున్నారు కదా, ఎలా ఉండిపోతుంది అనుకోవచ్చు నెక్స్ట్? ఎలా ఉంటాయండి, ఆల్రెడీ ఆయన శిష్యుడే కాబట్టి, చంద్రబాబు నాయుడు శిష్యుడే కాబట్టి కలుస్తారు. వాళ్ళ భావాలు ఒకటే, ఇద్దరు కలిస్తే రెండు డెవలప్మెంట్ అవుతాయి, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, ఏపీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న కంపెనీస్ మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా? ఎక్కడిదక్కడే, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళరు. అక్కడ ఏముంది, జనాభాకి గ్రామాల అభివృద్ధి కాదు కదా. గ్రామాల అభివృద్ధి అవుతే కంపెనీలు వెళ్తాయి, గ్రామాల అభివృద్ధి లేనప్పుడు కంపెనీలు వెళ్ళగలుగుతాయి నీకు. ఇక్కడంటే గ్రామాల అభివృద్ధి అవే కాబట్టి కంపెనీలు వస్తాయి. అది నెట్వర్క్ ఏముంది, గ్రామాల అభివృద్ధి అవ్వాలి, రోడ్లు అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే నీకు జనాభాని బట్టి కంపెనీలు వెళ్తాయి. అక్కడ జనాభా కంపెనీలు వెళ్ళగలుగుతాయి, ఇక్కడ జనాభా ఉన్నారు కాబట్టి ఇక్కడ కంపెనీలు ఉంటాయి. జనాభా లెక్కల విషయానికి వస్తే సంవత్సరానికి 20,000 మంది మ్యాక్సిమం, ఇంకా ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. యూత్ అందరూ అక్కడ జాబ్స్ లేక వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళే అవకాశం ఉందా? ఇంకా వాళ్ళు వెళ్ళరు. ఒకసారి పర్మనెంట్ అయినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఏముంది, అక్కడ ఏం లేదు కదా. అంటే ఈ 5 yearsలో డెవలప్ అయ్యే అవకాశం ఉందా? అది వాళ్ళలో ఉంటుంది, అది వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ వాళ్ళు చేతనే అవుతుంది. ఏ మంత్రి వచ్చినా చేయట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తే మళ్ళీ నిలబడుతుంది. ప్రభుత్వం వాళ్ళు చేయలేదు నిలబడుతుంది. ప్రజల్లోనే ఉందో మార్పు అంతుంది. చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు కలవడం వల్ల ఏపీకి ప్లస్ అనుకోవచ్చు, మైనస్ అనుకోవచ్చు? ప్లస్. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో పరిపాలన అంటే పర్లేదు, ఏం పర్లేదు. అన్ని రకాలుగా ఆలోచిస్తాడు. చిన్న స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కింద నుంచి అన్ని రకాలుగా ఆలోచిస్తాడు. కష్టాల గురించి తెలుసు కాబట్టి ఆలోచిస్తాడు, ఉన్నవాళ్ళు ఆలోచించరు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నారా చంద్రబాబు గారు తెలంగాణ సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని కలవడం కోసం అని వచ్చారు. ఎలా ఉండిపోతుంది అనుకోవచ్చు? వాళ్ళు చాలా లాంగ్ పెండింగ్ చాలా ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి వీడి ఆస్తులను ఇక్కడ కాపాడటం కోసం ఆయన్ని కొంచెం ఆయన లిబరల్గా ఉట్టి ఆంధ్రాకి చెందాల్సిన ఆస్తులన్నీ దారదత్తం చేసిపోయాడు ఈయనకి. అప్పుడు అవి లీగలైజ్డ్ కాలేదు. వాటిని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఏది మామూలుగా సాధారణంగా వాళ్ళిద్దరం సీరియస్గా ఏం కాదు, ఇద్దరు ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకుంటారు. టీడీపీ పార్టీ అన్నది ఇక్కడ లేదు కదా, రానున్న రోజుల్లో ఇక్కడ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఎందుకు లేదా? నిన్న ఎయిర్పోర్ట్ కాడ చూడాలి నువ్వు, మరి పార్టీ లేకపోతే అంటే పోటీ చేస్తలేదు కదా. అరే అది వేరే విషయం. అదే పోటీ చేసే అవకాశం ఉందా? చేసే అవకాశం ఎందుకు లేదు, ముందు చాలా ఉంది. క్యాడర్ ఉందండి ఇక్కడ. బట్ మొన్న ఏంటంటే ఆయనేమో లోపల ఉన్నాడు, ఇక్కడేమో మేనేజ్మెంట్ చేసి ఈయనకు ఒక ఆయనకి ఇస్తే ఆయనేమో చేతగానే ఆయన
అందుకని ఏం చేశాడంటే పార్టీ ఈ దఫాకి వద్దు మానేయండి, నెక్స్ట్ చూసుకుందామని చెప్పాడు, అప్పుడే చెప్పాడు. ఓకే. కాబట్టి దాని గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పటికైనా తెలంగాణలో తెలుగుదేశం గట్టిగా నిలబడుతుంది. ఓకే. చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ చాలా లాసుల్లో అయితే ఉంది, అక్కడ కంపెనీస్ కూడా లేవు డెవలప్ అవ్వడానికి. అవును, నిన్న పోయాడు కదా, ఒక కంపెనీ తెచ్చాడు కదా, బీపీసీఎల్ కంపెనీని బందర్లో పెడుతున్నారు, 50,000 కోట్లు. వినలేదా మీరు? మరి రాగానే వచ్చింది కదా ఒక ప్రాజెక్టు. ఇక ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు అమృత యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ పారిపోయారు మొన్నటి దెబ్బకి. ఇప్పుడు వచ్చారు మళ్ళీ రిపేర్ వాళ్ళకి స్థలం ఇచ్చారు 50 ఎకరాలు. ఆ 50 ఎకరాల్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు, చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ సార్.